కాంగ్రెస్ సర్కారు రైతుల ఉసురు పోసుకుంటుంది. ఇప్పటికే సాగునీరు అందించడంలో సర్కారు విఫలమైంది. బోర్లు బావుల కింద కష్టపడి పండించిన పంటను అమ్ముకునే దశలోనూ కష్టాలు తప్పడం లేదు. వడ్లు కొనండి మహాప్రభు అంటూ నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు కొనుగోలు సరిగ్గా జరగక ఇంకోవైపు అకాల వర్షాలతో నానా అవస్థలు పడుతున్నారు. రైతులు ధాన్యం కొనుగోళ్ల విషయంలో రేవంత్ సర్కారు అన్ని విధాలుగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తమవుతోంది. రేవంత్ సర్కారు పాలనలో రైతులు అరిగోసపడుతున్నారు. ఈ యాసంగి సీజన్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి రైతులు ఇంకా కోలుకోనేలేదు. మళ్లీ అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. జిల్లాలో నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నా తేమ పేరుతో ప్రభుత్వం వడ్లను కొనడం లేదు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారు. అయితే ఆయా చోట్ల సరైన సౌకర్యాలు లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఒడ్లు నింపుకునేందుకు గన్నీ సంచులు, వర్షాల నుంచి కాపాడుకోవడానికి పరదాలు ఇవ్వడం లేదంటున్నారు. ఒకవైపు ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా జరగక నానా ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు అకాల వర్షాలు అన్నదాతను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నెల రోజుల క్రితమే రైతులు పంటలు కోశారు. కానీ ఇప్పటికీ కొనుగోలు సరిగ్గా జరగకపోవడంతో గత 20 రోజులుగా ఉదయం ధాన్యాన్ని ఆరబోయడం, రాత్రైతే టార్పిన్లను కప్పి రక్షించుకోవడం పరిపాటైంది. వర్షం పడితే నీటిని ఎత్తిపోయడం దినచర్యగా మారింది. అటు అనేక చోట్ల కొనుగోలు కేంద్రాల్లో లారీల కొద్దీ ధాన్యం తడిసిపోయింది. వడ్లకు మొలకలు వస్తున్నాయి. పైగా మరో 4-5 రోజుల పాటు వర్ష సూచన ఉండడంతో రైతు కంట కునుకు లేకుండా పోయింది. బబ్బులను చూస్తూ ధాన్యం బస్తాల వద్దే కాపలా ఉండాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. వెంటనే ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో నానా కష్టాలు పడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా ధాన్యం తడిసినా, రంగు మారినా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. పంట నష్టపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేను 8 ఎకరాల వరి చేసిన యాసంగి. కోత కోసి వడ్లు తెచ్చి ఇక్కడ ఆరబోసినాం. మా వాగొచ్చి వరదెక్కి మొత్తం వడ్లనే 8 ఎకరాల వడ్లు మొత్తం కొట్టుకుపోయినాయి. సీతక్క గారు వచ్చింది, చూసింది, మేము చూసింది, చెప్పింది, పోయింది. ఐకేపీ వాళ్ళు బత్తాలి అంటే ఆరబెట్టుండి అన్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ట్రాక్టర్లు పట్టుకుపోయి వేరే కాడ బ్రిడ్జి మీద పోసిన. వాటిని ఒత్తలేరు, చూస్తలేరు, ఏం చేస్తలేరు. బత్తాలు అడిగితే బత్తాలు లేవంటారు. వాటిని ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం ముద్దలైనాయి. నిన్న ఆరబోసిన. 6 ఎకరాలు అయితే నా సగం రాసి కొట్టుకుపోయింది, సగం రాసి ఉన్నది. మొన్న అధికారులు వచ్చిర్రు, సీతక్క ఇట్లా వచ్చిర్రు, అందరు చూసి ఆ సీతక్క ఇక వేరే అధికారులతోని మొత్తం కొట్టుకుపోయిన అందరి రాసుకోండి, బత్తాలు తడిసిన వాళ్ళే రాసుకోండి అని చెప్పిర్రు. అధికారులు ఇక ఒక్కరోజు అటు ఇటు అడావిడి చేసిళ్ళు ఫుల్లుగా అందరు వచ్చి. ఇక మళ్ళీ తర్వాత ఇంతవరకు పత్తకు లేకుండా పోయిర్రు. కొట్టుకుపోయిన వాళ్ళకు నష్టపరిహారమును ఈ బత్తాలు అన్నీ ఇచ్చే విధంగా చేయాలని కోరుకుంటాను. ఉమ్మడి జిల్లాలో మార్చి నెల నుంచి కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతకు అపార నష్టం మిగిల్చాయి. కోతకు వచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. పంట నేలకు ఒరిగి ధాన్యపు గింజలు పొలాల్లోనే రాలిపోయాయి. చేతికందిన పంటను కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ఆరబోసిన ధాన్యం సైతం తడిసి రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ఇంత జరిగినా పంట నష్టాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు వర్ష ప్రభావం పెరుగుతోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ఇంకా కొనుగోలు కేంద్రాల్లో వేల టన్నుల ధాన్యం ఎక్కడ పడితే అక్కడే ఉంటోంది. నెల రోజుల కింద ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొచ్చినా కొనుగోలు జరగడం లేదని, తేమ పేరుతో ప్రభుత్వం తమను ఇబ్బందులు పెడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు పోసిన వడ్లకు బస్తాలు ఇవ్వమంటే ఐకేబీ సెంటర్ వాళ్ళు బస్తాలు మా దగ్గర లేవు, మేము తీసుకోమనే నిర్ధారణతోటి వాళ్ళు మాకు బస్తాలు రాలేదు, మేము ఇవ్వము, మా దగ్గర లేవు, మీరు ఏం చేస్తారో మీరు చేసుకోండి అన్నట్టు మాట్లాడతారు. వడ్లు తడవడం జరిగింది, తడిసి మొలకలు రావడం జరిగింది. మొలకలు రావడంతో మేము ఏం చేయాలో అర్థం కాక మేము తలలు పట్టుకొని కూర్చోవడం జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో మా వడ్లను కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించి మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. కానీ ఇప్పటికీ 50% కూడా పూర్తి కాలేదు. హన్మకొండ జిల్లాలో 1.50 లక్షల ధాన్యం సేకరణకు గాను 87,000 మెట్రిక్ టన్నులు సేకరించారు. జనగామ జిల్లాలో 1.85 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉండగా 1.41 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని అధికారులు చెబుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1.30 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం 15,550 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. మహబూబాబాద్ జిల్లాలో 1.79 లక్షల మెట్రిక్ టన్నులకు 1.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ములుగు జిల్లాలో 92,113 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా 42,926 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. మహబూబాబాద్ జిల్లాలో అధికారులు 75% ధాన్యం కొనుగోలు చేశామని గొప్పలు చెప్తున్నప్పటికీ అన్ని మండలాల్లో కల్లాల దగ్గర ఒడ్లు కనిపిస్తుండడం గమనార్హం. అధికారులు చెప్పే లెక్కలన్నీ అబద్ధాలేనని విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మరోవైపు జిల్లాలో ఉదయమంతా తీవ్రమైన ఎండలు, రాత్రైతే భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఎండలు, వడదెబ్బకు రైతులు వడ్ల కుప్పలపైనే ప్రాణాలు వదిలే ఘటనలు ఉన్నాయి.